లాస్ట్ వీడియోలో ఆర్టికల్ 12 అండ్ మనం దాన్ని ఎక్కడ యూస్ చేస్తామో చెప్పాను చిన్న బ్రీఫ్ ఇంట్రోలో. సో ఇప్పుడు దాని గురించి కొన్ని కేస్ లాస్. సో ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శాంతాబాయ్ 1954లో ఆ పర్సన్కి ఎగ్జామ్ రాయకుండా పర్మిషన్ని డినీ చేస్తారు అన్నట్టు. సో ఈ కేసులలోనే రూల్ ఆఫ్ ఎజెస్టమ్ జెనరిసిస్ అనేది యూజ్ అయ్యింది. అంటే అదర్ అథారిటీస్ కిందకి ఏమొస్తాయి అంటే ఏవైతే గవర్నమెంట్ లేదా సావరిన్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తున్నాయో అవే వస్తాయి అనేసి జడ్జ్మెంట్ చెప్పారన్నట్టు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యాంగిల్. ఇది నారో ఇంటర్ప్రిటేషన్ అన్నట్టు. సావరిన్ ఫంక్షన్స్ అంటే ఏంటి అని డౌట్ ఉంటే సావరిన్ ఫంక్షన్స్ అనేవి అలోన్ ఓన్లీ అవి మాత్రమే చేయగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ, మనకి ఆర్మీ అనేది ఇట్స్ సావరిన్ ఫంక్షన్. దాన్ని మనం వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేము. లైక్ ప్రైవేట్ ఆర్మీ అనేది మనకి ఉండదు. సో అలాంటివన్నీ సావరిన్ ఫంక్షన్స్ వస్తాయి. ట్రాన్స్పోర్ట్ అనుకోండి, ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, పబ్లిక్ వెహికల్స్ కూడా ఉంటాయి. సో ట్రాన్స్పోర్ట్ అనేది నాన్ సావరిన్ ఫంక్షన్, ఆర్మీ అనేది సావరిన్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ కేసులో వచ్చేసరికి రాజస్థాన్ స్టేట్ ఎలక్ట్రిక్ బోర్డ్ వర్సెస్ మోహన్ లాల్ 1967. దీంట్లో కూడా అతన్ని ఎంప్లాయ్మెంట్ నుంచి డిస్మిస్ చేస్తారు. సో ఆయన కేసు వేస్తాడు, నా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయి అనేసి. సో ఆయన్ని దీనిపైన కేసు వేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఆయన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయి అండ్ ఇది అసలు స్టేట్ కిందకి వస్తుందా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ. సో దిస్ ఈజ్ ద రీజన్ వీ హ్యావ్ టు నో స్టేట్ కింద ఏమేమి వస్తాయి అని. అందుకే ఈ డెఫినేషన్ కూడా. అదర్ అథారిటీస్ అంటే స్టాట్యూ కింద క్రియేట్ అయినాయి, గవర్నమెంటల్ లేదా క్వాసీ గవర్నమెంటల్ ఫంక్షన్స్ చేసినా కానీ విత్ ఇన్ ఇండియా ఫంక్షన్ అవ్వాలి, లేకపోతే ఇండియా కంట్రోల్లో ఫంక్షన్ అయిన ఏవైనా కానీ అదర్ అథారిటీస్ కిందకి వస్తాయి అనేసి జడ్జ్మెంట్ ఇచ్చారు. సో ఈ లెక్క ప్రకారం ఇక్కడ రాజస్థాన్ స్టేట్ ఎలక్ట్రిక్ బోర్డ్ అనేది కూడా స్టేట్ కిందకి వస్తుంది అనేసి జడ్జ్మెంట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ సుఖ్దేవ్ సింగ్ వర్సెస్ భగత్ రామ్ 1975లో సేమ్ ఎంప్లాయ్మెంట్ నుంచి డిస్మిస్ చేస్తారు. సో ఈ ఎల్ఐసి, ఓఎన్జీసీ, ఐఎఫ్సి అనేవి అదర్ అథారిటీస్ కిందకి వస్తాయా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అన్నట్టు. సో ఇందులో కూడా జడ్జ్మెంట్ ఏం చెప్పారంటే స్టాట్యూట్ కింద క్రియేట్ అయినా కానీ, పర్వసివ్ గవర్నమెంట్ కంట్రోల్ ఉన్నా కానీ, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీస్ని క్యారీ చేసినా కానీ అలాంటివి కూడా స్టేట్ కిందకి వస్తాయి అనేసి జడ్జ్మెంట్ ఇచ్చారు. సో ఈ ఎల్ఐసి, ఓఎన్జీసీ, ఈ కార్పొరేషన్స్ అన్నీ కూడా స్టేట్ డెఫినేషన్ కిందకి వస్తాయి. ఎందుకు అంటే అవి పబ్లిక్ రెస్పాన్సిబిలిటీస్ని పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్.